హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనన్య ఎర్రం శెట్టి. మా పాప డైలీ ఫోన్ కానీ లేకపోతే టీవీ కానీ చూస్తుంది ఎక్కువగా. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు నాకే. డైలీ నేను ఏమన్నా పప్పు కానీ చట్నీ కానీ పప్పులు తీస్తున్న ప్రతిసారి వస్తుంది నాకు అంటుంది. అలాగే ఇవాళ కూడా ఎందుకో ఇవ్వాలనిపించింది, అలాగే ఇచ్చాను. చూడండి ఎంత బాగా తీస్తుందో. సైలెంట్గా కూర్చొని అసలు నా దగ్గరికే రాలేదు అసలు ఇవాళ మొత్తం. ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంది సైలెంట్గా. మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే ట్రైన్ చేయొచ్చు. బ్రెయిన్కి కూడా చాలా మంచిది, షార్ప్ అవుతారు కూడా పిల్లలు. చూడండి ఎంత నీట్గా తీస్తుందో. మా పాపకి 2 years 4 months. చూస్తున్నారు కదా, చూడండి ఎంత క్లీన్ చేస్తుందో. ఫోనే అడగట్లేదండి, ఇలా చేస్తున్నాను కాబట్టి ఫోన్ అసలుకి యూజ్ చేయట్లేదు తను. తినడానికి కూడా ఫోన్ కావాలి ఇంతకుముందు, కానీ ప్రజెంట్ అయితే ఫోనే ఇవ్వట్లేదు పూర్తిగా. నేను లాస్ట్ ఒక వీడియో చేశాను, దాంట్లో చూడండి ఫోన్ కోసం ఎంత ఏడుస్తుందో. కానీ ఇప్పుడు ఫోన్ అన్నమాటే లేదు. ఏదో ఒక థింగ్స్ కానీ బొమ్మలు ఇవే అలవాటు చేస్తున్నాను. ఫస్ట్లో ఎవరు లేకపోవడం వల్ల నేను ఫోన్ ఇచ్చేసేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు. మా పాప నా చుట్టే తిరుగుతూ ఉండేది. వంట చేసుకునేదానికి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బందే చెప్పాలంటే. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చిండేది. అసలు చాలా కష్టంగా ఉండేది. అందుకని ఫోన్ ఇచ్చేసాను. ఇప్పుడు ఆ ఫోన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు చూడకుండా ఉండడం ఆమె. అందుకే ఇలాగా ఏదో ఒక పప్పులు ఇస్తున్నాను. దానివల్ల ఏంటంటే తను అవి ఏంటా అని అర్థం చేసుకుంటూ చూస్తూ ఇంకా దాని మీదే ఉంటుందన్నమాట తన కాన్సన్ట్రేషన్ అంతా. దానివల్ల ఏంటంటే ఫోన్ కానీ నా దగ్గరికి రావడం కానీ ఏం చేయట్లేదు. ఓన్లీ ఫుడ్ కోసం కానీ వాటర్ కోసం కానీ మాత్రమే వస్తుంది. ఇంకా మిగతా అంతా ఏదో ఒక గేమ్స్ ఆడుకోవడం, ఇలా గేమ్స్లో పడిపోయిందనమాట మా పాప. చూడండి మీరు కూడా ఎంత బాగా, అసలుకి నేను అనుకోలేదండి. తీస్తుంది నీట్గా, ఒక దగ్గరే చెత్త అంతా పెడుతుంది. వచ్చింది పప్పులు తీస్తుంది, నీట్గా చూపిస్తుంది. ఇప్పుడిప్పుడే మాటలు కూడా వస్తున్నాయి, చిన్న చిన్న వర్డ్స్ అన్నీ మాట్లాడుతుంది బాగా. ఫోన్ చూడడం వల్ల అసలు మాటలు కూడా వచ్చేయే కాదనమాట మా పాపకి ఫస్ట్ అంతా. దాంట్లో వేసి ఇప్పుడు పెద్ద పప్పులన్నీ ఒక దాంట్లో, చిన్ని పప్పులన్నీ ఒక దాంట్లో అవి. పప్పు దాంట్లో, పెద్ద పప్పు ఈ చిన్ని బౌల్లో. చిన్ని పప్పు దాంట్లో. ఓకే, వేసేయి, అన్నీ వేసేయాలి. ఓకేనా? ఎంత ఫాస్ట్గా వేస్తే అంత ఫాస్ట్గా వేసేయాలి. వావ్, ఎస్ బేబీ వేసేసింది అన్ని. క్లాప్స్. అంతే వేయాలి దాన్ని. అన్ని పెట్టి పప్పులన్నీ దాంట్లో పెట్టేయాలి అన్నీ. అలా కాదు, ఒక్కొక్క పప్పు, పెద్ద పప్పు.
పెద్ద పప్పు తీసుకొని ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్కటి వేసేయి. పెద్ద పప్పుమా, పెద్ద పప్పు, చిన్ని పప్పు అది. చిన్న పప్పు ఇందా మమ్మీ చూపిస్తా చూడు. ఇందా అలాగా వేసి అన్నీ పెట్టేయాలి వరుసగా. చిన్న చిన్ని బాల్స్ అన్నీ ఒక్కొక్క దాంట్లో వేయాలి. సరే బాల్స్ అన్నా వేయి ఏదో ఒకటి. పడిపోయిందా? ఏం కాదులే వేయి. మీరు కూడా మీ పిల్లలు ఇలాగ ఫోన్ చూస్తున్నారు అంటే మీరు కూడా ఈ ట్రిక్ని ఫాలో చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.